కోరికలు తీర్చే చిత్తారమ్మ తల్లి అంటాం. ఆమె ఏదైనా మొక్కులు మొక్కితే ఈ అమ్మవారు కంపల్సరీ వాళ్ళకి నెరవేరితే ఈ మొక్కులని వాళ్ళకు ఫుల్ నమ్మకంతో అమ్మవారి దగ్గరికి వస్తారు. 63, 64లో చిన్న అమ్మవారి పుట్ట ఉండే ఇక్కడ. 76లో ఈ గుడి స్టార్ట్ చేసి చిన్నగా చేశాం. 76లో 77 నుంచి జాతర స్టార్ట్ చేశాం. ఇలా వరంగల్ కానీ, ఇంకా నల్గొండ కానీ, ఏబునార్ కానీ, మెదక్ కానీ లారీల మీద ట్రాక్టర్ల మీద వచ్చి పూజలు చేసుకొని ఇక్కడ భోజనం చేసుకొని వెళ్ళిపోతారు. అందరికీ నమస్కారం అండి. నేనైతే ఈరోజు గాజుల రామారంలో ఉన్న చిత్తారమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. లోపలికి వెళ్ళి అమ్మవారి పూజ చేయించుకొని ఈ గుడి గురించి మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి, మీరు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ వల్ల నేను ముందుకు వెళ్ళడానికి ఎక్కువ సోర్స్ ఉంటుంది. పదండి వెళ్దాం. మీ పేరు చెప్తారండి? నా పేరు మహేందర్. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు సార్? నేను ఇక్కడ ఉండేవాటి ఇప్పుడు 30 years అవుతుంది. ఓకే. మా టీఎంఆర్ బ్లాగ్ చూసే ప్రేక్షకులందరికీ ఈ గుడి గురించి డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. అది మీ ద్వారా మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తే మేము ఇంకా సంతోషంగా ఫీల్ అవుతాం. ఓకే. శ్రీనారాయణీ నమోస్తుతే. శ్రీ మహారాజ్ఞీ మహాదివ్యమంగళ నీరాధన దీపం దర్శయామి, నమస్కరోమి. మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇక్కడ నుండి ఈ గుడికి సంబంధించిన చైర్మన్ని వాళ్ళని కలిసి ఈ గుడి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. పదండి. దేవస్థానం చైర్మన్ అయితే కూన అనంతయ్య గౌడ్ గారిని మన నాగదేవత గురించి, అక్కడ ఉన్న మహిమ గురించి కనుక్కుందాం. చిత్తారమ్మ ఆలయం నిర్మించి 1976లో జాతరోత్సవం ప్రారంభమైంది. అలాంటి నుంచి మరి నేటి వరకు కూడా భక్తులు అందరూ వచ్చి అమ్మవారి దర్శించుకోవడం. ఆ తర్వాత ఇక్కడ నాగదేవత కూడా నెలకొల్పినాము. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పాములు అప్పుడు ఇక్కడ అడవి ఉండే చుట్టుపక్కల ప్రాంతం అన్నప్పుడు ఆ ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ పాములు కూడా చాలా వచ్చేస్తున్నప్పుడు దాన్ని పట్టుకొని పుట్టలో ఉండే పెద్ద పుట్ట, దాని సందర్భంగా మేము ఇక్కడ ఆలయం నాగదేవత ఆలయం నిర్మాణం చేసినాం. తర్వాత భక్తులు నిర్మాణం చేసి తర్వాత పోచమ్మ గుడి, ఎల్లమ్మ గుడి ఇవన్నీ స్థాపితమైనవి ఒక్కో తర్వాత ఒకటి. అది కూడా ఆలయం కూడా చిత్తారమ్మ దేవి అంచెలంచెల్లో డెవలప్మెంట్ చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం. మరి జాతర ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎంతోమందికి ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఈ జాతర సందర్భంలో మరి ఆ రోజు జనవరిలో 3వ వారంలో జాతర అమ్మవారి సంక్రాంతి తర్వాత మొదటి వారము అమ్మవారి జాతర జరుగుతుంది. కాబట్టి ఈ జాతర వచ్చే భక్తులకు కూడా మేము దూర ప్రాంతాల్లో వచ్చే భక్తులు కూడా ఇతర జిల్లాల నుంచి వస్తారు. వాళ్ళకు కూడా ఆర్టీసీ సౌకర్యం కానీ అందరికీ మరి ఏర్పడిస్తాము. వచ్చిన భక్తులు కూడా ఇక్కడ మున్సిపల్ శాఖ వారిసే, మరి పోలీస్ శాఖ వారిసే, ఇది వైద్య సిబ్బంది అన్ని సదుపాయాలు ఏర్పరిచి లక్షలాది మంది భక్తులు వస్తారు. కాబట్టి ఆ రోజులు ఇక్కడ 6 రోజులు ఇక్కడ అమ్మవారి బ్రహ్మోత్సవం జరుగుతాయి. కాబట్టి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. దూర ప్రాంతం మహబూబ్నగర్ నుంచి, మెదక్ నుంచి, ఇతర సికింద్రాబాద్, హైదరాబాద్ అన్ని ప్రాంతాల నుంచి ఒకటి వచ్చి ఇక్కడ వంట చేసుకొని అమ్మవారి బోన నైవేద్యం ఎక్కి అమ్మవారి మొక్కులు తెలుసుకుంటారు. ఎంతో ఇక అన్ని చిత్రీకరించారు. కాబట్టి ఇక యూట్యూబ్ ద్వారా మరి అందరికీ భక్తులకు అందరికీ ప్రజలకు అందరికీ తెలియజేస్తారని మా యొక్క మనవి అందరికీ అందరికీ. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గాజుల రామారంలో శ్రీ చిత్తారమ్మ దేవి దేవస్థానం గురించి మనకి చైర్మన్ గారు కానీ బాలరాజు గారు కానీ నీట్గా చెప్పారు. అలాగే ఇంకొకటి మనం అనుకుంటాం దూర ప్రాంతాలలో ఎక్కడెక్కడో టెంపుల్స్ ఉన్నాయని. ఎక్కడో కాదండి, మన గాజుల రామారంలోనే శ్రీ చిత్తారమ్మ దేవి దేవస్థానానికి రండి, అమ్మ ఆశీస్సులు పొందండి, ఆమె కృపను పొందండి. మనకి ఈ దేవస్థానానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే అమ్మవారిని ఎప్పుడు ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు, ఈ అమ్మవారి మహిమల గురించి సార్ ద్వారా మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. నేను గాజుల రామారంలో పుట్టాను. నా పేరు రాచకొండ బాలరాజ్. అయితే ఫస్ట్ గాజుల రామారం విలేజ్లో 73, 74లో హనుమాన్ యువజన సంఘం అని గాజుల రామారంలో ఏర్పాటు చేశాం. మరి నా ఫ్రెండ్ దోస్తు కూన అంతయ్య గౌడ్ అని ఆయన ప్రెసిడెంటు,
నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాము 63, 64లో. అప్పుడు అదేవిధంగా ఏంటంటే ఇక్కడ చిన్న అమ్మవారి పుట్ట ఉండే ఇక్కడ మా గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ ఈ ఆలయం దగ్గర ఆ పుట్ట దగ్గర పూజలు చేసుకొని ప్రతి ఆదివారం బేసవారం వచ్చి పూజలు చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ పక్కకు ఒక మామిడి తోట ఉండే 5 వారాలు అమ్మవారి గుడికి వచ్చి వారం వచ్చి వంటలు చేసుకొని అమ్మవారికి శాఖలు పెట్టి పూజలు చేసి భోజనాలు చేసుకొని వెళ్ళేవారం ప్రతి శ్రావణంలో ప్రతి సంవత్సరంలో. అదేవిధంగా మేము ఏదైనా హనుమాన్ సంఘం చేసి మనం కూడా ఒక ఆలయం ఎందుకు కట్టొద్దు, మరి మన ఊర్లో పెద్ద ఆలయం లేదు కదా అని అప్పుడు మేము ఇంకా అప్పుడు మేము ఉద్యోగాలు కూడా కాలేదు. అయితే హనుమాన్ సంఘం చేసుకుంటూ ఇక్కడ వచ్చి ఈ ఒక చిన్న గుడి నిర్మాణం చేద్దాం. ఇది ప్రతి విలేజ్లో ఎవరు వచ్చినా ఇక్కడనే మొక్కి అమ్మవారికి పెద్ద నాగదేవత పుట్ట ఉండే అమ్మవారు మొక్కి వెళ్ళిపోదురు. ఏదైనా పశువులు కానీ అమ్మాయిలకు పెళ్ళిళ్ళకు కానీ మరి పిల్లలు కాని వాళ్ళు కూడా కానీ గ్రామానికి ఏమన్నా అప్పుడు చెడు లాంటి ఒక గత్తర్ లాంటివి వచ్చేటివి కూడా ఇక్కడనే మొక్కి పూజలు చేసి వెళ్ళిపోదాం. ఇదే టైంలో ఇక్కడనే గుడి కట్టాలని ఆలోచిస్తూ నేను మా అంతయ్య గౌడ గారు మాట్లాడుకొని స్టార్ట్ చేశాము. ఎప్పుడు చేశాము? 76లో ఈ గుడి స్టార్ట్ చేసి చిన్నగా చేశాం. 76లో చిన్న గుడి చేసి 76లో స్టార్ట్ చేసి 77 నుంచి జాతర స్టార్ట్ చేశాం. అంటే ఈ గుడిని అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం మేము. మాకు భక్తులు కూడా మరి దూర ప్రాంతంకి వెళ్ళి వస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల పల్లెలు కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్లో వరంగల్ కానీ ఇక్కడ నల్గొండ కానీ మహబూబ్నగర్ కానీ మెదక్ కానీ ఇలాంటి ఆదిలాబాద్ ఇట్లాంటి చుట్టుపక్కల కూడా వచ్చి అమ్మవారు మొక్కి వాళ్ళ పిల్లలంతా ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చి పూజలకు వచ్చి ఈ గుడి దగ్గరకు వచ్చి పూజ చేసుకుంటే వాళ్ళు కూడా మొక్కిపోదురు. మాకు మా బిడ్డకు సంబంధం వస్తే లేకపోతే మా బాబుకు ఉద్యోగం వస్తే ఇలాంటి పిల్లలు కాలేదు మా బాబుకి పిల్లలు అట్లా మొక్కి వాళ్ళకి అమ్మవారు ఏదైతే కలిగించిందో వాళ్ళు వచ్చే మాకు మంచిగా అయిపోయిందని అమ్మవారికి ఒడి బియ్యం పోయడము, కానుకలు ఇవ్వడము, మరి దూర ప్రాంతంకి లారీల మీద ట్రాక్టర్ల మీద వచ్చి పూజలు చేసుకొని ఇక్కడ భోజనం చేసుకొని వెళ్ళిపోతారు. అలా ఆ భక్తులు కూడా మాకు ఎంతో సహకరించి ఆలయాన్ని కూడా మీరు డెవలప్ చేయమని కూడా మాకు చెప్పి ఇంతో అంతో వాళ్ళు ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంటే అంచెలంచెలుగా ఈ గుడిని ఇంత డెవలప్ చేశారు. మరి ఈ గుడి ప్రతి సంవత్సరం ఎప్పుడు కట్టామంటే మేము జనవరిలో సంక్రాంతి పండుగ వచ్చిన వారానికి స్టార్ట్ చేసాం గుడి ఓపెనింగ్. అదే డేటు ప్రతి సంవత్సరం జనవరి డేటు సంక్రాంతి పండుగ అయిన వారానికి ఏ సండే వస్తే ఆ సండే జాతర ఫిక్స్ చేసేస్తాం. ఇప్పుడు 10 రోజులు అవుతుంది ఇప్పుడు జాతర. అప్పుడు 3 రోజులు చేసేవారము, ఇప్పుడు 10 రోజులు కంటిన్యూగా జరుగుతున్న జాతర. అంటే పబ్లిక్ ఎక్కువైంది, చుట్టుపక్కల భక్తులు చాలా అయిపోయారు. వాళ్ళంతా సహసహకారంతోనే మరి ఈ ఆలయం ఇంత డెవలప్ అవుతుంది. వాళ్ళు ఆ భక్తులకు కూడా ఇప్పటికీ అమ్మవారు మేము కోరేందంటే వాళ్ళని మంచిగా సుఖ సంతోషంతో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారాలు మంచిగా నడవాలని మేము కూడా మా ఆలయాన్ని చిత్తారమ్మ తల్లి అంటే కోరికలు తీర్చే చిత్తారమ్మ తల్లి అంటారు. ఆమె ఏదైనా మొక్కులు మొక్కితే ఈ అమ్మవారు కంపల్సరీ వాళ్ళగా నెరవేరితే ఈ మొక్కులని వాళ్ళకి ఫుల్ నమ్మకంతో అమ్మవారి దగ్గరికి వస్తారు. అదే సార్, ఇది చాలా మంది భక్తులకి తెలియదు కాబట్టి ఎక్కడెక్కడో దూరంగా ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం అని అంటూ ఉంటారు. వెళ్ళొచ్చు, అది వాళ్ళ ఒపీనియన్. కాకపోతే మన గాజుల రామారంలో శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయంలో కూడా చాలా శక్తివంతమైనది, మహిమ గలది. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి సార్ చెప్పినట్టుగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఏమన్నా అందరికీ కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని వెళ్తే ఆ మొక్కులన్నీ తీరుతాయి. అలాగే ఆ మొక్కులు ఇక్కడికి వచ్చి తీర్చుకోవడమే కాకుండా అలా ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయ్యి పక్కన ఉన్న ఏది నల్గొండ కానీ, ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ అన్ని డిస్టిక్ల నుండి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది ఈ మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చారు నల్గొండ వాళ్ళు వచ్చి అమ్మవారికి మాకు కట్నాలు ఇచ్చేటప్పుడు ఏదైనా కానుకలు ఇస్తేటప్పుడు మా బుక్కలు రీసీజన్ రాపిస్తారు. అయ్యా మేము నల్గొండకి వెళ్ళి వచ్చినాము, ఈ అమ్మవారికి ఈ ఐటమ్ మేము ఇస్తున్నాం, లేకుంటే మేము మెదక్కి వెళ్ళి వచ్చాం, మేము మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చాం, మాకు మంచిగా అయింది కాబట్టి అమ్మవారు మొక్కినాం, మా కోరికలు నెరవేరినాయని వాళ్ళు చెప్పి అడ్రస్ రాస్తారు. కాబట్టి మాకు ఇవన్నీ తెలుస్తుంటాయి. ఇన్ని డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి వస్తుంటాయి. కోరికలు తీస్తే చిత్తారమ్మ తల్లి అని ఆమెకు వచ్చేసి అట్లా అమ్మవారు నమ్ముతారు పబ్లిక్. అమ్మ ఇప్పుడు మేము స్టార్ట్ చేసి 49 సంవత్సరాలు కదా, ఇప్పుడు ఈ జనవరికి 50 సంవత్సరాలు అవుతుంది ఫిక్స్. మంచి పెద్దగా
చాలా పెద్దగా చేయాలనే ఉద్దేశంతో మద్రాసు నుంచి వస్తారు కళాకారులు, పెయింట్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళని కూడా పిలిపించి ఈ సంవత్సరం చాలా పెద్ద బ్రహ్మాండంగా చేయాలని మా కోరిక ఉన్నది. అమ్మవారు మాకు అట్లనే కలిగేయాలని కోరుతున్నాం. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకొక శుభవార్త అండి. ఇప్పుడు 49 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ మనకి జనవరికి 50 ఇయర్స్ సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ సెలబ్రేషన్స్ మన వ్యూవర్స్కి అందరికీ కూడా, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను తప్పకుండా ఈ టెంపుల్ గురించి ప్రతి చిన్న విషయం కానుండి ప్రతిదీ అప్డేట్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఈ దేవస్థానం కార్యదర్శి కూడా సపోర్ట్ ఉండడం వల్ల మనకి ఇంకా ఈ గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జనవరిలో మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఆ జాతరని అందరికీ నేను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. అలాగే వీలైతే మాత్రం అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. జాతర అయిన వారంకు అన్నదానం చేస్తాం. ఒక 50 క్వింటల్ ఒక 5 క్వింటల్ల కందిపప్పు, ఒక 8-9 క్వింటల్ల కూరగాయలు, అలాతోని చాలా పెద్ద ఎత్తున అన్నదానం చేస్తాం. ఇదంతా 1000 మంది వచ్చి అమ్మవారి ప్రసాదం తినడానికి టైం లేకపోతే చేతులలో ఆడుకొని ఇట్లా తినేసి వెళ్ళిపోతుంటాం అమ్మవారి ప్రసాదంగా భావించి. అది జాతర అయిన వారం రోజులకు అన్నదానం, పెద్ద అన్నదానం అయితే 50 క్వింటాలకు. కిషారెడ్డి ఆలయ సభ్యులు ఎం పెంటారెడ్డి, జి నరసింహ, ఆర్ సత్తయ్య, ఆర్ నరసింహ వీళ్ళు మా సభ్యులు. మా ఎంబడి నుండి అన్ని సౌకర్యాలకు మా ఎంబడి నుండి మాతో పని చేసుకుంటూ వీళ్ళు ఆలయానికి సహకరిస్తారు. వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ రాచకొండ బాలరాజు గారు అయితే మనకి ఈ గుడి గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఏంటి, స్టార్టింగ్ ఏంటి, ఇప్పటి వరకు వచ్చే భక్తుల గురించి, ఎక్కడెక్కడ ఏ ఊర్ల నుండి వచ్చేది కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. చాలా ధన్యవాదాలండి మీకు. ఎప్పటికీ సంతోషం, మీరు రావడం కూడా మాకు ఎంతో సంతోషం. మా ఆలయం కూడా అందరూ చూస్తారు, తెలుస్తుంది కాబట్టి మీకు కూడా మేము ప్రత్యేకంగా ఆలయం అనకండి సార్, ఇది మనందరి ఆలయము. ఎందుకంటే అమ్మవారు అందరినీ ఒకేలా చూస్తుంది. ఏ కష్టంతో వచ్చినా తన కడుపులో పెట్టుకుంటుంది. మనమంతా అమ్మ బిడ్డలు. కోరికలు తీర్చేసి చిత్తారమ్మ తల్లి. అలాగే మనందరం కూడా ఆ అమ్మవారిని దర్శించుకుందాం. మనతో పాటు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ మమతారెడ్డి. టీఎంఆర్ మన మమతారెడ్డి మేడం గారికి మీరు సపోర్ట్ చేయాలని కోరుచున్నాం.